హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మోనిక. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఇన్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక అర కేజీ పొటాటోస్ని తీసుకోండి. ఇలా మొత్తంగా పీల్ అయితే తీసేసుకోండి. ఇలా మొత్తం పీల్ తీసేసుకున్న తర్వాత వీటిని ఇలా వీడియోలో చూపెట్టే విధంగా అయితే మీరైతే కట్ చేసుకోండి. ఇలా మొత్తం పీల్ తీసుకున్న పొటాటోస్ అన్నింటినీ కూడా ఇలా కట్ చేసి పెట్టేసుకోండి క్యూబ్స్ లాగా. ఇలా కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత చూడండి, మనకి ఇలా క్యూబ్స్ లాగా ఉంటాయి. వీటిని మనం ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత వీటిని మెత్తగా మ్యాష్ అయితే చేసేసుకోవాలి. ఇలా మీరు చేత్తో అయినా చేసేసుకోవచ్చు, లేదంటే ఇలా వీడియోలో చూపెట్టే విధంగా మ్యాషర్తో అయినా చేసేసుకోండి. ఇలా మొత్తంగా మనం పొటాటోస్ని అయితే ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో మీ రుచికి తగ్గట్టుగా ఇక్కడ సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి, తర్వాత రెడ్ చిల్లీ, తర్వాత కొంచెం కొరియాండర్, అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక చిన్న కప్పు వరకు కార్న్ఫ్లోర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇది చాలా టేస్ట్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి చాలా చాలా హెల్దీ ప్రాసెస్, చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని చపాతీ ముద్దలాగా కలిపేసుకోండి. ఇలా చపాతీ పిండిలాగా కలిపేసుకున్న తర్వాత వీటిని ఒక కవర్లో వేసేసుకొని మనము చపాతీ కర్రతో అయితే రోల్ చేసుకోవాలి. చూడండి, మనకి వీడియోలో చూపెట్టే విధంగా అయితే మీరైతే రోల్ చేసేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత మీరు కవర్ని తీసేసుకొని మనము ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ఉంటాయో మనం ఆ షేప్ వచ్చే విధంగా అయితే కట్ చేసుకోండి. చూడండి, నేను ఇక్కడైతే ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా మీరు మొత్తం అన్నింటినీ కూడా మీరైతే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న వాటిని చూడండి, మనకి ఈ షేప్లో ఇంత మందంలో అయితే ఉండాలి. ఈ మందంలో ఉంటే సరిపోతుందండి, చాలా టేస్టీగా ఉంటాయి. మనం వీటిని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రం ఉడికించుకోవాలి. అప్పుడే మనకి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చాలా క్రిస్పీగా అండ్ లోపల సాఫ్ట్గా అయితే వస్తాయి. ఇలా నూనె వేడి చేసేసి దానిలో ఒక్కొక్కటిగా యాడ్ చేసి ఇలా అయితే ఫ్రై చేసుకోండి. ఇలా వీడియోలో చూపెట్టే విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి. చాలా టేస్టీ అండ్ క్రిస్పీ పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి. చూడండి, చాలా బాగున్నాయి. వీటిని మనం టమాటో సాస్తో కానీ కెచప్తో కానీ ట్రై చేయండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తినేస్తారు. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.